నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నేతలందరూ కూడా టైం దొరికినప్పుడల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అయితే మాట్లాడేవారు. ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తట్లేదు. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మనం చూసాం గతంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ప్రైవేటీకరణ జరగదు అనే మాట చెప్పలేదని కూడా వైసీపీ కీలక నేతలందరూ కూడా చెప్పారు. మరి ఏమైంది సార్? అసలు ఈ మధ్య కాలంలో అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు, ఏంటంటారు? ఇంకేం మాట్లాడతారు? అయిపోయింది మొత్తం అంతా కూడా. ఇప్పుడు అధికారంలో ఉన్నంతకాలం 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ఎప్పుడు అమ్ముతారా, మన ఫ్రెండ్స్ తోటి మనం ఎప్పుడు కొనిపించుకుందామా, అక్కడ బాగా ల్యాండ్స్ ఉన్నాయి ఎట్లా ఆక్యుపై చేసుకుందామా అని ఆలోచించాడు. అప్పుడే తెలుగుదేశం పార్టీ చెప్పింది విశాఖపట్నం స్టీలు అమ్మకుండా మేము ఆపుతాము అని చెప్పి తెలుగుదేశం అక్కడ ఉద్యమం కార్మికులతో కలిసి ఉద్యమం చేసింది. పొలిటికల్గా కూడా ప్రెషర్ తీసుకొచ్చింది. రకరకాల మార్గాల ద్వారా తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేసింది. దానికి తోడు పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ వీళ్ళు కూడా విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు, మా సెంటిమెంట్ తోటి ముడిపడి ఉంది కాబట్టి దీన్ని దయచేసి పరిశీలించండి అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అదే పని మీద, అంటే విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చెయ్యకూడదు అన్న కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు నాయుడు మొత్తం దానికి సంబంధించి రివైవల్కి సంబంధించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఆ తర్వాత ఏ విధంగా దీన్ని ముందరికి తీసుకెళ్ళాలి, దీన్ని టర్న్ అరౌండ్కి ఎలా తీసుకురావాలి, ఇప్పుడు నష్టాల్లో ఉంది, టర్న్ అరౌండ్కి ఎట్లా తీసుకురావాలి, ఈ వివరాలన్నీ కూడా ఆయన చాలా కసరత్తు చేసి మొత్తం కేంద్ర ఉక్కు మంత్రి ఉన్నాడు కదా హెచ్డి కుమారస్వామి, ఆయనతోటి మాట్లాడటం, ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడటం, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో మాట్లాడటం, ఇవన్నీ మాట్లాడి ఆయన సెట్ చేసిన దాని ఫలితంగా 11,440 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సార్ ఆ రివైవల్ బడ్జెట్ని కూడా ఇచ్చినప్పుడు కూడా ఈ బడ్జెట్ ఇవ్వడం ఓకే కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పుంటే బాగుండేది అనే కామెంట్స్ కూడా చేశారు సార్. అదే ఇప్పుడు ఎందుకని? అదే కాదు, ప్రధాని మోడీ చెప్పటమే కాదు, ఇప్పుడు రివైవల్ ప్యాకేజీ ఎప్పుడు వచ్చింది, చంద్రబాబు నాయుడు కృషి చేసిన తర్వాత వచ్చింది. వచ్చినప్పుడు మనం సంతోషపడాలి. నిజంగా మనకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకుండా విశాఖ ఉక్కు బతకాలి అని మనం కోరుకుంటే ఆ రివైవల్ ప్యాకేజీ తోటి సంతోషపడాలి. సంతోషపడకుండా వీళ్ళు ఏమన్నారు అంటే సెయిల్లో కలపాలి, సెయిల్కి అప్పగించాలి అని ఇంకో కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. సెయిల్లో కలపటానికి వీల్లేదు, కలపొద్దు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రానికి ప్రపోజల్ పెట్టి లెటర్ రాశాడు, మీరు దీన్ని సెయిల్లో కలపొద్దు అని. అంటే తప్పులన్నీ వాళ్ళ వైపు ఉంచుకొని వాళ్ళు బుకాయిద్దాము అని చెప్పి పొలిటికల్ గేమ్ ఆడదామని చెప్పి ప్లాన్ చేస్తే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన దగ్గర నుంచి కూడా సెకండ్ బ్లాస్ట్ ఫర్నెస్ని ప్రారంభించారు. థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ని త్వరలో ప్రారంభించబోతున్నారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసేసారు. అసలు బ్లాస్ట్ ఫర్నెస్లన్నీ ఒక్కొక్కటి మూసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు తెరిపిస్తూ వస్తున్నాడు. థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా వచ్చేస్తే ప్రొడక్షన్ కెపాసిటీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే విశాఖ ఉక్కుని ఎట్లయినా సరే బతికించాలి, బతికించడమే కాదు లాభాల్లోకి తీసుకురావాలి, అంటే టర్న్ అరౌండ్లోకి తీసుకురావటం అనేది చంద్రబాబు నాయుడు ఎంత సీరియస్గా దాని మీద వర్కౌట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు దానికి కావలసిన ముడి సరుకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి అగ్రిమెంట్ అయింది. విశాఖ స్టీల్స్ వాళ్ళు వీళ్ళతోటి ఎన్ఎండిసి తోటి అగ్రిమెంట్ చేసుకున్నారు. 2027 వరకు ఉంటుంది అగ్రిమెంట్. అంటే దీనికి కావాల్సిన ముడి సరుకు మొత్తాన్ని ఇవ్వటానికి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్సెప్ట్ చేసింది. ఎట్లా చేశారు అంటే మూసేద్దాం అనుకున్న ఫ్యాక్టరీని దాన్ని రివైవల్ ప్యాకేజ్ ఇవ్వటమే కాకుండా ప్రధానమైన సమస్య ముడి సరుకు,
ఈ రా మెటీరియల్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసింది ఎన్డీఏ గవర్నమెంట్. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బ్లాస్ట్ ఫర్నెస్ని ఓపెన్ చేశారు, తర్వాత రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు, ఇప్పుడు థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ని ఓపెన్ చేస్తున్నారు. తర్వాత ఈ రా మెటీరియల్కి సంబంధించి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి అగ్రిమెంట్ అయిపోయారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇంకా బాధ్యత కార్మికుల మీద ఉన్నది. వాళ్ళు ఈ రాజకీయాల జోలికి రాకుండా, ఈ రాజకీయాల వలలో పడకుండా, వాళ్ళు గనక ఫ్యాక్టరీలో చిత్తశుద్ధితోటి పనిచేస్తే ఫ్యాక్టరీ మళ్ళీ లాభాల బాట పడుతుంది, ఇంకా ప్రైవేటైజేషన్ ఆగిపోతుంది. ఈ స్టేజ్కి రావటానికి చంద్రబాబు నాయుడు కృషి ఎంత ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మామూలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి కాంగ్రెస్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పిల్ల కాంగ్రెస్. ఈ తల్లి కాంగ్రెస్ కానీ పిల్ల కాంగ్రెస్ కానీ వీళ్ళు ఇంకా మాట్లాడటానికి ఏమీ పాయింట్ లేదు, అస్సలు పాయింట్ లేదు. ఇంకేం మాట్లాడతారు? మీరు ఇంకా వీళ్ళకి ఒక్క డిమాండ్ మిగిలింది, సెయిల్లో కలపాలి అనేది. సెయిల్లో కలపాలంటే రాజశేఖర రెడ్డి లెటర్ రాశాడు, అందుకని అది సాధ్యం కాదు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా వీళ్ళకి విశాఖ ఉక్కు గురించి వీళ్ళు ఇంకా మాట్లాడే టాపిక్ లేదు. ఒకవేళ మాట్లాడదామన్నా గత 5 ఏళ్ళలో మీరేం చేశారని అడిగే క్వశ్చన్. అసలు ఇంకా వాళ్ళు మాట్లాడితే అక్కడ కార్మికులే వాళ్ళని కొడతారు. ఇంకా గత 5 ఏళ్ళు ఏం చేశారని కాదు, ఇప్పుడు ఆల్రెడీ రివైవల్ ప్యాకేజ్ వచ్చేసింది, బ్లాస్ట్ ఫర్నెస్లన్నీ ఓపెన్ అయిపోతున్నాయి, ముడి సరుకు వచ్చేస్తున్న రా మెటీరియల్ వచ్చేస్తున్నది. నీకు ఇప్పటి వరకు విశాఖ ఉక్కుకి ప్రధాన సమస్య రా మెటీరియల్, ఆ ముడి ఇనుము వచ్చేస్తున్నది. దాంతో అగ్రిమెంట్ చేసుకున్నారు ఎన్ఎండిసి తోటి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత డీటెయిల్డ్గా ప్రాజెక్టుని వర్కౌట్ చేసి మన తెలుగు వాళ్ళతోటి, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణలో ఉన్న ప్రజల సెంటిమెంటుతో కూడా ముడిపడి ఉన్న ఈ విశాఖ ఉక్కుని కాపాడటానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది, దాన్ని ప్రైవేటైజ్ చేసేయాలి అని. మరి ప్రైవేటైజ్ చేయాలి అన్న డెసిషన్ తీసుకున్న తర్వాత, అంటే పెట్టుబడుల ఉపసంహరణ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయటం అంటే ఎంత కష్టపడి కన్విన్స్ చేయాలి, ఎన్ని ఆధారాలు వాళ్ళకి ఇవ్వాలి, ఎంత కమిట్మెంట్ తోటి కార్మికులు ఉన్నారు అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఇవన్నీ చేయటానికి ముందు మనకి చిత్తశుద్ధి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి లాగా మొత్తం ఈ కంపెనీ ఎత్తేస్తే అక్కడ బాగా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి, ఆ స్థలాలు కొనుక్కుందామని, ఆ స్థలాలు కబ్జా పెడదామని, లేకపోతే ఫ్యాక్టరీ మన ఫ్రెండ్కి అమ్మిద్దామని, ఇటువంటి ఆలోచనలు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి కాదు. రియల్గా కార్మికుల సమస్య మనం పరిష్కరించాలి. విశాఖ ఉక్కు అనేది ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను, దాని ప్రతిష్టని మళ్ళీ పెంచాలి అన్న కృతనిశ్చయం ఉండబట్టి, కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు చేయబట్టి ఇంత డెవలప్మెంట్ జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. చాలామంది ఎగతాళి చేశారు, ఈ వైసీపీ నాయకులు చాలామంది ఎగతాళి చేశారు, ఇంకా అది మూతపడిపోయినట్టే అని. వైసీపీ నాయకుల దాకేందుకు, ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కుమారస్వామి అంటే ఉక్కు గనుల శాఖ మంత్రి క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి కుంటికోతలే కూశాడు. విశాఖ ఉక్కు లేదు, బతకదు, ఎత్తేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళకి మాట్లాడటానికి పాయింట్ లేదు. విశాఖ ఉక్కు గురించి మాట్లాడటానికి పాయింట్ లేదు, ఒకటి మాట్లాడే అర్హత కూడా లేదు. ఈ రోజున ఉన్న పరిస్థితి, అక్కడ విశాఖ ఉక్కు పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న అనుబంధ సంస్థలతో పాటు, కార్మికులతో పాటు, ఇతర సిబ్బందితో పాటు మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ వెల్ విషర్స్ అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ వెల్ విషర్స్ అంటే ప్రపంచంలో 100 దేశాల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ డెవలప్మెంట్. ఇంత మంచి అంటే ఇది ఎటువంటిది అంటే ఒక ప్రతిష్టతోటి సంబంధించింది కదా. మన సెంటిమెంట్ ఒకటి,
దానికి తోడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది అని చెప్తున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు మూతపడ్డది అని రావటం అనేది ఇట్ డజంట్ గివ్ గుడ్ సిగ్నల్ కదా. ఇదిగో కారణం. ఇప్పుడు ఈ రోజున చెప్తున్నా మీకు వినండి. ఈ విశాఖ స్టీల్ బతికింది, దీనికి రివైవల్ ప్యాకేజ్ వచ్చింది, ఈ మొత్తం క్యాప్టివ్ మైన్స్ అంటే వాళ్ళకి కావాల్సిన ముడి పదార్థం ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది కదా. మీరు చూస్తుండండి 10 లక్షల కోట్లు దాటిపోతుంది విత్ ఇన్ షార్ట్ స్పాన్. ఎందుకు అంటే గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది అనటానికి విశాఖ ఉక్కు ఒక తార్కాణం. అందుకోసం ఇది చూసిన తర్వాత చాలా పెద్ద పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి తన టైంలో ఒక్క అమర్ రాజా బ్యాటరీని తరిమి కొడితే మిగిలిన ఏ కంపెనీ రాలేదు. అమర్ రాజా బ్యాటరీని తరిమి కొట్టారు, రకరకాల కారణాలు చెప్పి రాజకీయ కారణాలతోటి తరిమి కొట్టారు. ఆ పరిశ్రమని తరిమి కొట్టిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాలేదు. ఈ రోజున విశాఖ ఉక్కుని బతికిచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అన్న మెసేజ్ మార్కెట్లో ఇప్పటికే బాగా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి పెట్టుబడుల మార్కెట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నది. ఇంకా ఎక్కువ పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. ఇది ఈ ఎగ్జాంపుల్ తోటి ఎంతోమంది పెద్ద పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయం. అందుకనే ఈ వైసీపీ బ్యాచ్, ఈ ముఠా అంతా కూడా ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నారు. మరి విశాఖ ఉక్కు గురించి ఏ పాయింట్ కూడా వైసీపీ బ్యాచ్కు దొరకట్లేదని అందుకే సైలెంట్గా ఉన్నారని చెప్పి సార్ చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఈ విశాఖ ప్లాంట్ లాభదాయకంలో వెళ్ళడానికి ఖాయమని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.